నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈసారి ఆయన కుటుంబ సమేతంగా హస్తినకు వెళ్లారు. రేవంత్ తొలుత ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి జైపూర్లో ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడి నుంచి జైపూర్కు వెళ్లనున్నారు. జైపూర్లో తమ బంధువుల వివాహ వేడుక ఉండగా దానికి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. జైపూర్లో వివాహ కార్యక్రమానంతరం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రి పదవి చోటు దక్కించుకొని వారికి కేబినెట్ లో చోటు లభించనుంది. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.